చిత్ర పెట్టుబడిని అత్యంత వేగంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని 12-15 కేంద్రాల్లో తీసుకురాగలిగిన హీరో ఎవరు? 1950వ దశాబ్దం మరియు 1960వ దశాబ్దంలోనూ ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ చిత్రాల హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని 12-15 కేంద్రాలలో కనీసం 5 వారాలు ఆడితేనే కానీ నిర్మాత పెట్టుబడి నిర్మాతకు తిరిగి వచ్చేది కాదు. 1960 సంవత్సరంకు ముందు నైజాం ఏరియా ఆదాయం కన్నా సీడెడ్ ఏరియా చిత్ర పరిశ్రమకొచ్చే ఆదాయం ఎక్కువ ఉండేది. 1960 సంవత్సరంలో తొలిసారి నైజాం ఏరియాలో చిత్ర ఆదాయం సీడెడ్ ఏరియా ఆదాయాన్ని దాటినది. అప్పటి నుండి నైజాం ఏరియా నుండి చిత్ర పరిశ్రమకు వచ్చే ఆదాయం ఏటికా ఏడు పెరుగుతూ పోయి ఇప్పుడు ఏ స్థాయికి చేరినదో మీ అందరికీ తెలిసినది. నటభూషణ మరియు నటశేఖర్లిద్దరు స్టార్ హీరోలుగా మారిన 1971 సంవత్సరంలో నుండి 1984 సంవత్సరం వరకు నలుగురు హీరోల సిస్టమ్ ఉన్నది. ఈ 14 ఏళ్లలో మొదటి విడుదలలో కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని 12-15 కేంద్రాల్లో నిర్మాతలు ఉన్న పెట్టుబడిని తీసుకురావడంలో ఏ హీరో అందరికంటే ఎక్కువ సఫలీకృతమయ్యాడో ఈ వీడియోలో చూద్దాం. ఒక చిత్రం మీద పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకురావడంలో నేను ప్రాతిపదికగా తీసుకున్న ముఖ్య కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, తెనాలి, వరంగల్, తిరుపతి, ఏలూరు, భీమవరం, మచిలీపట్నం, ఒంగోలు, విజయనగరం కేంద్రాలు. ఇప్పుడు సంవత్సరాల వారీగా చూద్దాం. 1971లో నటభూషణ 16 చిత్రాలు నటించగా 8, నటరత్న 9 చిత్రాలు నటించగా 7, నటసామ్రాట్ 8 చిత్రాలు నటించగా 5, నటశేఖర్ 12 చిత్రాలు నటించగా 1 చిత్రం. 1972లో నటసామ్రాట్ 7 చిత్రాలు నటించగా 6 చిత్రాలు, హీమ్యాన్ 8 చిత్రాలు నటించగా 4, నటరత్న 3 చిత్రాలు నటించగా 3, నటశేఖర్ 18 చిత్రాల్లో నటించగా 3. 1973లో హీమ్యాన్ 9 చిత్రాలు నటించగా 8 చిత్రాలు, నటశేఖర్ 15 చిత్రాలు నటించగా 6, నటరత్న 6 చిత్రాలు నటించగా 5, నటసామ్రాట్ 6 చిత్రాలు నటించగా 4. 1974లో హీమ్యాన్ 6 చిత్రాలు నటించగా 5, నటసామ్రాట్ 4 చిత్రాలు నటించగా 4, నటరత్న 6 చిత్రాలు నటించగా 3, నటశేఖర్ 13 చిత్రాలు నటించగా 2. 1975 హీమ్యాన్ 8 చిత్రాలు నటించగా 8, నటరత్న 8 చిత్రాలు నటించగా 5, నటసామ్రాట్ నటించలేదు. నటశేఖర 8 చిత్రాలు నటించగా 1 చిత్రం కూడా ఈ 12 కేంద్రాలలో నుంచి 15 కేంద్రాలలో పెట్టుబడిని తిరిగి తీసుకురాలేకపోయినది. 1976 హీమ్యాన్ 7 చిత్రాలు నటించగా 5, నటరత్న 8 చిత్రాలు నటించగా 3, నటసామ్రాట్ 3 చిత్రాలు నటించగా 1, నటశేఖర 7 చిత్రాలు నటించగా 1 చిత్రం. 1977 నటరత్న 6 చిత్రాల్లో నటించగా 5, నటసామ్రాట్ 6 చిత్రాలు నటించగా 5 చిత్రాలు, నటశేఖర 8 చిత్రాలు నటించగా 2, నటభూషణ 5 చిత్రాలు నటించగా 1. 1978 నటరత్న 11 చిత్రాల్లో నటించగా 5, హీమ్యాన్ 7 చిత్రాల్లో నటించగా 4, నటసామ్రాట్ 5 చిత్రాల్లో నటించగా 2, నటశేఖర 13 చిత్రాల్లో నటించగా 2. 1979 హీమ్యాన్ 6 చిత్రాలు నటించగా 5, నటశేఖర్ 13 చిత్రాల్లో నటించగా 4, నటరత్న 8 చిత్రాల్లో నటించగా 3, నటసామ్రాట్ 4 చిత్రాల్లో నటించగా 2. 1980 నటరత్న 7 చిత్రాల్లో నటించగా 4, హీమ్యాన్ 10 చిత్రాల్లో నటించగా 3, నటశేఖర్ 17 చిత్రాల్లో నటించగా 3, నటసామ్రాట్ 4 చిత్రాల్లో నటించగా 2. 1981 హీమ్యాన్ 10 చిత్రాల్లో నటించగా 4, నటసామ్రాట్ 6 చిత్రాల్లో నటించగా 3, నటరత్న 9 చిత్రాల్లో నటించగా 2, నటశేఖర్ 11 చిత్రాల్లో నటించగా 3. 1982 హీమ్యాన్ 10 చిత్రాల్లో నటించగా 6, నటరత్న 6 చిత్రాల్లో నటించగా 4, నటశేఖర్ 14 చిత్రాల్లో నటించగా 3, నటసామ్రాట్ 5 చిత్రాల్లో నటించగా 1 చిత్రం కూడా తమ పెట్టుబడిని కేవలం ఈ 12-15 కేంద్రాల్లో తీసుకురాలేకపోయినది. 1983 నటశేఖర్ 13 చిత్రాల్లో నటించగా 7 చిత్రాలు, నటసామ్రాట్ 6 చిత్రాల్లో నటించగా 3, హీమ్యాన్ 6 చిత్రాల్లో నటించగా 2, నటరత్న 2 చిత్రాల్లో నటించగా 1. 1984 హీమ్యాన్ 12 చిత్రాల్లో నటించగా 3, నటరత్న 1 చిత్రం నటించగా 1 చిత్రం, నటసామ్రాట్ 7 చిత్రాల్లో నటించగా 1 చిత్రం, నటశేఖర్ 11 చిత్రాల్లో నటించగా 1 చిత్రం. 1971, 1984 14 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కనీసం 12-15 కేంద్రాలలో డేట్ తిరిగిన చిత్రాల సంఖ్య హీమ్యాన్ 65,
120 చిత్రాలకు గాను. నటరత్న 46, 84 చిత్రాలకు గాను. నటసామ్రాట్ 39, 71 చిత్రాలకు గాను. నటశేఖర 37 చిత్రాలు, 173 చిత్రాలకు గాను. 1971, 1984 14 ఏళ్ల కాలంలో విడివిడిగా 9 ఏళ్ళు, ఏటికా 7 కలుపుకుంటూ పోతే మొత్తం 14 ఏళ్ళు ఈ విభాగంలో హీమ్యాన్ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాడు. అంటే ఒక చిత్రం పెట్టుబడిని తిరిగి రాబట్టడంలో అత్యంత వేగంగా అత్యధిక చిత్రాలు గల హీరో హీమ్యాన్ అన్నమాట. ఆ తరంలో 1971, 1984 14 ఏళ్ల కాలంలో సగటున సంవత్సరానికి 12 నుంచి 15 కేంద్రాల్లో డేట్ తిరిగిన చిత్రాల సంఖ్య, నటించిన చిత్రాల సంఖ్య దాదాపు. హీమ్యాన్ 4.7, నటరత్న 3.23, నటసామ్రాట్ 2.78, నటశేఖర 2.64. అంటే 1971 నుంచి 1984 వరకు 14 ఏళ్ల కాలంలో హీమ్యాన్ సగటున ఏడాదికి 8 నుంచి 9 చిత్రాల్లో నటించగా అందులో దాదాపు 5 చిత్రాలు, కొంత తక్కువ 4.7 పెట్టిన పెట్టుబడిని మొదటి సెట్ విడుదలలోనే 12 నుంచి 15 కేంద్రాల్లోనే తిరిగి తీసుకురావడం జరిగినది. 1971, 1984 14 ఏళ్ల కాలంలో నటరత్న సగటున ఏడాదికి 6 చిత్రాల్లో నటించగా అందులో 3 చిత్రాలు, కొంచెం ఎక్కువ 3.23 పెట్టిన పెట్టుబడిని మొదటి విడుదలలోనే 12-15 కేంద్రాల్లోనే వసూలు చేయడం జరిగినది. 1971, 1984 14 ఏళ్ల కాలంలో నటసామ్రాట్ సగటున 5 చిత్రాల్లో నటించగా అందులో దాదాపు 3 చిత్రాలు, కొంత తక్కువ 2.78 మొదటి విడుదలలోనే 12 నుంచి 15 కేంద్రాల్లోనే పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకురావడం జరిగినది. 1971, 1984 14 ఏళ్ల కాలంలో నటశేఖర్ సగటున 12 చిత్రాల్లో నటించగా అందులో దాదాపు 3 చిత్రాలు, కొంచెం తక్కువ 2.64 సగటు తమ పెట్టుబడిని 12 నుంచి 15 కేంద్రాల్లోనే తిరిగి రాబట్టగలిగినవి. గమనిక: వీడియోలో నేను చెప్పిన విషయం ఏమిటంటే ఒక చిత్రం పెట్టుబడిని కేవలం 12 నుంచి 15 ముఖ్య కేంద్రాల్లోనే తిరిగి రాబట్టిన చిత్రాల వివరాలు మాత్రమే. ఇది చిత్ర పరిశ్రమ ప్రారంభం నుండి ఉన్న అతి ముఖ్యమైన ప్రాతిపదిక. ఈ వీడియోలో పెట్టుబడి రాని చిత్రాలు కూడా మిగిలిన కేంద్రాలలో కూడా ప్రదర్శింపబడ్డాక తిరిగి వచ్చినవి ఉన్నాయి. ఆ వివరాలు మరో వీడియోలో చూద్దాం.